అయిపోయినాయి. నవీన్ యాదవ్ గారు 12,000 ఓట్ల మెజారిటీతో ముందున్నారు. ఇక మిగతా రౌండ్లలో కూడా పూర్తిగా విజయం ఆయనదని చెప్పుకోవచ్చు. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఉన్న వాటిలలోనే 12,000 వచ్చిందమ్మా, మిగతా అంతా కలిసి 30,000 దాటిపోతుంది. భారీ మెజారిటీతో నవీన్ గెలుస్తున్నాడు. జూబ్లీహిల్స్ ప్రజలందరూ అదృష్టవంతులు. జూబ్లీహిల్స్ అంటేనే జూబ్లీహిల్స్ ఏదో గొప్ప అనుకుంటారు. జూబ్లీహిల్స్ వచ్చేసి ఒక మాస్ ఏరియా, ఒక లో క్లాస్ పీపుల్, మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారు. దాంట్లో ఇప్పుడు ప్రజల విజయం ఇది. జూబ్లీహిల్స్ ప్రజల అదృష్టవంతులు. ఎన్నో అభివృద్ధి పనులు అవుతాయి. ఇక జూబ్లీహిల్స్ కు తిరుగులేదమ్మా. ముందు నుంచి కూడా బీఆర్ఎస్ వాళ్ళు గానీ బీజేపీ వాళ్ళు గానీ ప్రత్యేకంగా నవీన్ యాదవ్ ఫ్యామిలీ గురించి, నవీన్ యాదవ్ ను పర్సనల్ గా టార్గెట్ చేస్తూ ఇటు సోషల్ మీడియాలో గానీ ప్రతి దగ్గర ఆయన నెగిటివ్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇటు పోలింగ్ రిజల్ట్ ఎక్కడైతే కౌంటింగ్ జరుగుతుందో అక్కడ కూడా ఒక బీజేపీ వాళ్ళు కనపడట్లేదు, ఇటు బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు కూడా కనపడట్లేదు. అంటే వాళ్ళ ప్రచారాలన్నీ అవన్నీ కేవలం నవీన్ యాదవ్ టార్గెట్ చేశారు. దీనిపైన మీరు ఏమంటారు? ఎప్పుడైతే ఎలక్షన్స్ అనేది బై ఎలక్షన్స్ అనౌన్స్ అయినాయో అప్పటికే టిఆర్ఎస్ కు భయము, బీజేపీ అసలు పోటీలోనే లేదు. కాబట్టి పర్సనల్ గా టార్గెట్ చేయడము, ఫ్యామిలీని టార్గెట్ చేయము, అసలు మాట్లాడకుండా సోషల్ మీడియా, పిచ్చి సోషల్ మీడియా పెట్టుకొని వాళ్ళు టిఆర్ఎస్ వాళ్ళు ఓన్లీ సోషల్ మీడియా, ఫేక్ మీడియా పెట్టుకొని అంతా చేయడం చేసింది. అవన్నీ ఎదుర్కొని అందరూ బస్తీ ప్రజలందరూ తండోపతంగా భారీ ఎత్తున ఓట్లేసిర్రు. ఇది ప్రజల విజయము. జూబ్లీహిల్స్ అందరూ అదృష్టవంతులమ్మా. ఇప్పుడు జూబ్లీహిల్స్ కి ఎంతో అభివృద్ధి జరుగుతుంది. ఇక రాబోయే కాలంలో జూబ్లీహిల్స్ అభివృద్ధి ఒక నంబర్ 1 స్థాయికి తెలంగాణ మొత్తంలో మంచి స్థానం అయిపోతుంది జూబ్లీహిల్స్. నవీన్ యాదవ్ గారు ముందు నుంచి కూడా ఎవరు ఎంత విమర్శలు చేసినా, ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా కూడా వాళ్ళందరి తిట్లు నాకు ఆశిస్తులే, వాళ్ళందరి తిట్లు నాకు అండదండలు అందుకుంటూ పాజిటివ్ గా ఉంటూ వస్తున్న సందర్భాలు చూసాము. సో మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆయనే గెలుస్తున్నాడని కూడా క్లారిటీగా కనిపిస్తుంది. సో దీనికి మీకేమనిపిస్తుంది పర్సనల్ గా? ఇప్పుడు ఎప్పుడైనా వెనకటి సామెత ఉందమ్మా, కాచే చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్టు. 40 ఏళ్ల నుంచి శ్రీశైలమన్న గారు ఎన్ని అభివృద్ధి చేసినా, ఏం చేసినా, రాజకీయ పరంగా ఆయనకు ఎన్నో ఇబ్బందులు పెట్టినా, పోలీసులతో కేసులు పెట్టినా, దాదాపు 15-16 సంవత్సరాల నుంచి నవీన్ కూడా ఎలక్షన్లలో ఈ పాలిటిక్స్ లో ఉండి ఆయనకు కూడా ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కేసులు, ప్రతి ఒక్కరు కేసులు పెట్టి చేసి ఆయనను కూడా ఇబ్బంది చాలా పెట్టిర్రు. ఆ దేవుడు తట్టుకునే ధైర్యం ఇచ్చిండు. ఎన్ని అన్నా సహనంతో ఉండి మాకు విజయం వచ్చేదాకా మంచి వేచి చూద్దామన్నారు. ఈ రోజు విజయం వచ్చింది. ఇక మా నవీన్ కు పట్టాభిషేకం. ఇప్పటి వరకు నవీన్ యాదవ్ గారే ముందంజలో ఉన్నారు. ఎలా నవీన్ యాదవ్ గారు 22-25 మెజారిటీతో కంప్లీట్ చేస్తాడు. విజయం ఈ రోజు కాదు, ఏ రోజు టికెట్ డిక్లేర్ అయితే ఆ రోజే విజయం నవీన్ యాదవ్. నవీన్ యాదవ్ గారిని నెగిటివ్ గా ప్రచారం చేసి నెగిటివ్ గా ఆయన గురించి మాట్లాడే వాళ్ళకి ఏం చెప్తారు? నవీన్ యాదవ్ ఎప్పుడో చెప్పిండు, ఎవరన్నా ఎంతనన్నా ప్రచారం చేసుకుని అవి అక్షంతాలుగా నమ్మవద్దు అని చెప్పిండు నవీన్ యాదవ్. నవీన్ యాదవ్ ని ఎంత చెడ్డగా అది చేసినా కానీ ఆయన పాజిటివ్ తీసుకుంటూ ఎక్కడ ఇరిటేట్ కూడా కాలేదు. నవీన్ యాదవ్ లీడ్ గా లైట్ లీడరు, రాష్ట్రానికి పెద్ద లీడర్ అవుతాడు నవీన్ యాదవ్. ఎంత మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది? 25,000 చిల్లర మెజారిటీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా. 6 రౌండ్లు అయిపోయినాయి. 15,000 మెజారిటీతో నవీన్ యాదవ్ గారు ముందున్నారు. ఎలా అనిపిస్తుంది? 6 రౌండ్లు 18,000-16,000 మెజారిటీ పైన అవుతుంది. యాక్చువల్ గా వాళ్ళు పోలింగ్ డిస్టర్బ్ చేయకపోతే 45 మెజారిటీ మేము అనుకున్నాం. 30 ఇంకా 4 రౌండ్లు ఉన్నాయి. 4-3 మెజారిటీ వచ్చినా కానీ 12 దాదాపు 30,000 మెజారిటీ మేము అనుకున్నట్టు రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పారు ఆయన మాస్టర్ మైండ్. ఏదో కేటీఆర్ వచ్చి స్క్రీన్ చూపించి జనాలని పిచ్చోలో చేద్దాం అనుకుంటే జనాలు ఇలా పిచ్చోలే పరిస్థితులు లేరు. వాస్తవాలు ఇలా స్క్రీన్లు టీఆర్ఎస్ బౌండ్ లో పెట్టుకొని కేటీఆర్ వాళ్ళ కార్యకర్తలు చూసుకోవాలి. జనాలు ఎట్లా జూబ్లీహిల్స్ నవీన్ యాదవ్ గారికి పట్టం కట్టారో కేటీఆర్ వాళ్ళ పార్టీ వాళ్ళు చూసుకోవాలి. అలా వాళ్ళ సిచ్యువేషన్ అలా ఉందండి. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ ముందు నుంచి కూడా నవీన్ యాదవ్ ని పర్సనల్ గా టార్గెట్ చేస్తూ ప్రతిసారి కూడా అలాగే మాట్లాడారు. ఇప్పుడు మరి ఏమంటారు, రిజల్ట్ చూసుకుంటే తారుమారయ్యే అవకాశమే కనిపిస్తుంది. మీకు ఎలా? వాళ్ళకి కేటీఆర్ గానీ టీఆర్ఎస్ పార్టీ కానీ వాళ్ళకి ముందు నుంచి అది అలవాటు. అబద్ధాలు ప్రచారం చేయడము, ఎదురు వాళ్ళని దారి చేయడం. కానీ జనాలు జూబ్లీహిల్స్ అనే ప్రజలు విజ్ఞానవంతులు, వాళ్ళు డెవలప్మెంట్ యాక్టివిటీలు చూసి ఓటు వేశారు. నవీన్ యాదవ్ అన్నారు ఎప్పటి నుంచో చేస్తున్న అభివృద్ధి కానీ స్వచ్ఛంద సేవలు కానీ చూసి ఓటు వేశారు. ఆ రిజల్ట్ ఇప్పుడు కనపడతా ఉంది. అంటే ఇప్పుడు మిగతా 4 రౌండ్లు ఉన్నాయి. ఆ 4 రౌండ్లు కంప్లీట్ అయ్యే వరకు నవీన్ యాదవ్ గారు ఎంత మెజారిటీతో గెలుస్తారు?
మేము అనుకునేది 30,000 మెజారిటీ మాత్రం ఖచ్చితంగా వస్తామని అనుకుంటా ఉన్నాం. ఈ రోజు జూబ్లీ ఎలక్షన్ దెబ్బ రేపు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ ప్రతి ఒక్కటి కేటీఆర్ కూడా దిమ్మ తిరిగిపోయి ఉంటుందని అనుకుంటున్నారు. ఈ పక్కనే ఉండే మెంటల్ హాస్పిటల్ పెట్టి ఉంది, వచ్చి కూర్చోవచ్చు అని అనుకుంటున్నాను. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా మన ఎలక్షన్ రిజల్ట్ చూస్తా ఉన్నాగా ఆయన ప్రతి రోజు అబద్ధాలు ప్రజలు చేసుకుంటూ ఎంతో మందికి ఎన్నో డబ్బులు దోచుకున్న డబ్బులు పెట్టి ఎన్ని ఖర్చు పెట్టుకున్నా కూడా ఇలా పిల్లలు డెవలప్మెంట్ చూసి ఓటేస్తారని ఖచ్చితంగా కూడా మీరు చూస్తా ఉన్నారు. ఎంతమంది వచ్చారు, ఎక్కడ ఉన్నా కానీ సంబరాలు చేసుకుంటా ఉన్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. కాంగ్రెస్ పార్టీ అంటే డెవలప్మెంట్.